రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి జగన్ రాజుపై రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజంపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్ఛార్జి చేస్తున్న తప్పులను ప్రశ్నించిన వారిని వైసీపీ కోవర్టులుగా ముద్ర వేయడం సరికాదని, 2024 ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేయని వారు ఇప్పుడు సీనియర్ నాయకులను విమర్శించడం బాధాకరమన్నారు. ఇసుక అక్రమాలపై ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశామని, అవసరమైతే ఎన్జీటీని ఆశ్రయిస్తామని తెలిపారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపితే వీళ్ళు వైఎస్ఆర్ ముద్ర వేస్తున్నారు. ఇదొక కొత్త ట్రెండ్. జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో పార్టీ ఫిరాయింపుదారులు, ఆయన వంది మాగదులు పార్టీలో జరుగుతున్న అవతవకల గురించి మేము ప్రశ్నించినప్పుడు లేదా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కోవర్ట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఒక విచిత్రమైన పరిణామం. రాజంపేట నియోజకవర్గంలో ముఖ్యంగా గమనించాలా, ఎవరు కోవర్ట్ అనేది అందరికీ తెలుసు. 45 రోజుల టైం ఉండింది 2024 ఎలక్షన్లో. రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రాజు ఉన్నాడు. ఈ 45 రోజులు ఎక్కడ పీకని పోయినాడు ఈయన? ఏ రోజైనా ఒక నిమిషం నియోజకవర్గంలో బాలసుబ్రహ్మణ్యానికి అనుకూలంగా మాట్లాడినాడా? ఒక క్లిప్పింగ్ చూపించమని ఛాలెంజ్ చేస్తున్నాం. మేము ఇట్లా మాట్లాడితే మిథున్ రెడ్డి కోవట్టు, అమర్నాథ్ రెడ్డి కోవట్టు అంటారు. ఫోన్ ట్యాప్ చేసేయండి, ఫోన్ కాల్ లిస్ట్ తీయండి. ఎవరు ట్యాప్ చేస్తే, ఎవరు మాట్లాడితే, ఎవరు మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. చౌకబారు ఆరోపణలు మానుకోవాలా. జగన్మోహన్ రాజుకి హెచ్చరిక చేస్తున్నాం. నీ మనసులు కాదు, నువ్వు తప్పులు జరుగుతుంది నీ హేమలో అని చెప్తున్నాం. నువ్వు సరిదిద్దుకో, లేకుంటే 100 సార్లైనా ఇలాగే ప్రతి అధిష్టానానికి తీసుకెళ్తాం సమస్యలను. ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు వచ్చినాయి నియోజకవర్గానికి. కమ్మినారయ్యే 6%తో లెక్కరెడ్డిపల్ల మనిషికి అమ్మినారు కాంట్రాక్టర్కు. సిగ్గుందా లేదా? ఇది వాస్తవమా కాదా? నిరూపించగలవా వాస్తవం కాదని? ఏ నాయకుడికి ఇచ్చినాను? 2 పంచాయతీల్లో 5 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు పన్నులు పెట్టాం. ఎవరు వీళ్ళు? 6 నెలల క్రితం మొట్టమొదటి జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన వ్యక్తులు కొందరు మొన్న మంటంపల్లి ఇష్యూకి సంబంధించి మేము ఇచ్చిన ప్రెస్ మీట్ కౌంటర్గా మమ్మల్ని సస్పెండ్ చేయమంటున్నారు. 6 నెలల క్రితం వచ్చారు సాలావతి నుంచి ఒకడు, మంటంపల్లి నుంచి 2. ఎవరు వీళ్ళు? నిన్నలా మొన్న వచ్చాను. మేము 40 ఏళ్ళు ఇచ్చి ఉన్నాం, మమ్మల్ని సస్పెండ్ చేయమంటారు. ఎక్కడికి పోతాను ఈ పార్టీ ప్రతిష్ట దిగజారే చర్యలను ఎన్ని చేయాలనో తనకు అనుకూలమైన వ్యక్తుల ద్వారా ఎవరైతే తనను విమర్శిస్తూ ఉంటారో వాళ్ళపైకి ఉసుగొలుపుతున్నాడు జగన్మోహన్ రాజు. పార్టీని నిట్టనిల్లుగా చీల్చివేశాడు. ఈయన హయాంలో అభివృద్ధి అనేది శూన్యం. ఏ నాయకుడికి ఎన్ని పన్నులు కట్టుబెట్టినాడో చెప్పగలదా? ఒంటిమిట్ట సాలవతి డీలర్ ఎవరో? మొన్నటికి మొన్న జడ్పీటీసీకి ఎమ్మెల్యే ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీకి చేసిన వ్యక్తికి వాళ్ళ కోటలకి ఇస్తావు సాలావతి డీలర్షిప్. ఎన్ని పనులు ఎవరికి ఇచ్చినావు తెలుసా? లిస్ట్ చెప్పమంటావా? నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో జరిగిన అవతవకల గురించి మాకు సమాచారం ఉంది. ఇంతెందుకు, నీ సామాజిక వర్గానికి చెందిన నీ బంధువు రాజంపేట పట్టణంలో 50 కోట్ల రూపాయలు ప్రజల ఎత్తున టోపీ వేస్తే ఆ మనిషిని దాచిపెట్టుకున్నావు నీ ఇంట్లో. ఒక వ్యక్తి దగ్గర బంగారు, ఒక వ్యక్తి దగ్గర క్యాష్. కోడే కూసింది మీడియా మొత్తం. మండలం మాధవరం పంచాయతీలో మా దళితులు 2009 నుంచి పోరాడుతూనే ఉండరు. 2014లో కూడా వాళ్ళకు అసైన్మెంట్ కమిటీలో పాస్ చేసి వాళ్ళకు భూములు ఇచ్చారు. కానీ కొన్ని అన్యాయ కారణాల వల్ల వాళ్ళకు నిలిపేసేసిండు. రాజకీయ ఒత్తిడి వల్ల వాళ్ళకు భూములు ఇవ్వలేదు, పట్టాలు ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఎప్పటికీ కంప కొట్టుకుంటూ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పని చేసుకుంటా వాళ్ళ భూములు వాళ్ళకు సేవ చేసుకుంటా పని చేసుకుంటా ఉన్నారు. ఉలగొడక అప్పుడప్పుడు ఉలగొడక చల్లుకుంటా ఉన్నారు. అది కూడా ఈ 2024-25లో ఎంఆర్ఓ కూడా చూసి రిపోర్ట్ కూడా ఇచ్చారు. దాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినాం, మన రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి తీసుకొని పోయినాం. 937 సర్వే నెంబర్లో అయ్యా మా దళితుల భూములు ఈ మాదిరి అన్యాయక్రాంతం చేస్తా ఉన్నారు కొంతమంది వ్యక్తులు, అది రోడ్డు హైవే అని చెప్పి దాన్ని కబ్జా చేయాలని చూస్తా ఉన్నారు కొందరు నాయకులు.
దాన్ని దయ ఉంచి మా దళితులు మాధవరం ఉన్న దళితులకు ఆ భూములు కేటాయించయా అని చెప్పి జగన్మోహన్ రాజు కూడా 4 తూర్లు మేము చెప్పడం జరిగింది. సిఐ నరసింహారాజు కూడా అప్పట్లో మొన్న సిఐ నరసింహారాజు కూడా ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చి అడ్డుకోవడం జరిగింది. మీరు హైవే రోడ్డు అడ్డుకుంటా అంటయ్యా, వాళ్ళ భూములు హైవే రోడ్డుకి ఇవ్వాల్సిందే, అది ఖచ్చితంగా అంటే లేదు సార్ మాకు భూములు ఖచ్చితంగా మా దళితుల భూమి రోడ్డు హైవే రోడ్డుకు మేము ఆపుకోలేదంటే కొంతమంది కడప నాయకులు మా మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఆడికి వచ్చిన విలేకరు రిపోర్టర్ జిల్లా రిపోర్టర్ కూడా అతని మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇది ఎంత దౌర్భాగ్యమో మాకు అర్థం కావడంలే. తెలుగుదేశంలో ఉండమా మేము ప్రతిపక్షంలో ఉండమా అని మాకు అర్థమే కావడంలే. దయ ఉంచి మేము ఒకటే చెప్పుకుంటున్నాం సమన్వయంగా, మా దళితుల భూములు మాకు ఇప్పించి మాకు మేలు చేస్తే మాకు చాలా సంతోషము. లేదన్నకు రాబోయే స్థానిక సంస్థల్లో కానీ రేపు 2029 ఎన్నికల్లో కానీ ఎవరైనా వచ్చిన నాయకుడు ఖచ్చితంగా తగిన మూల్యం తప్పదని మేము హెచ్చరిస్తున్నాము. ఇదే కాదు, జగన్మోహన్ రాజు నీకు 4 తూర్లు మేము హెచ్చరించిన మా దళితులు మేము వచ్చాము మీకు చెప్పాము, మీరు పట్టించుకోవాలా. ఒక నియోజకవర్గానికి నువ్వు నియోజక ఇన్ఛార్జిగా ఉండి మా దళితులు నువ్వు పట్టించుకోకుండా నువ్వు కలెక్టర్ దృష్టికైనా తీసుకొని పోయి 2009 నుంచి వాళ్ళు పోరాడుతా అంటే నువ్వు వాళ్ళు పట్టించుకోకుండా ఎక్కడే కానీ రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళ నుంచి టీడీపీలో చేరిన వాళ్ళకే నువ్వు కొమ్ముక్క అవుతాను, వాళ్ళ పనులు చేస్తాను. నిజమైన సీనియర్ నాయకులకు నువ్వు ఎక్కడా పని చేయలేదు, నిజమైన సీనియర్ నాయకులు ఎక్కడా పని చేయడం లేదు. నువ్వు నీ దౌర్భాగ్యం ఎక్కడైనా సరే నువ్వు నీ మనసులను నువ్వు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వాళ్ళు పెట్టుకో, ఛాలెంజ్ చేస్తా. మా 18 పంచాయతీలు ఉన్నాయి సిద్ధోట మండలంలో, నువ్వు ఎక్కడైనా ఒక మంచిని నిలబెట్టు, ఛాలెంజ్ చేస్తా. ఇప్పటికైనా సరే అదే మోహన్ రెడ్డి మాజీ మోహన్ రెడ్డి అధ్యక్షుడు చెప్పిండు నీకు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.